రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు। ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి, బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క నరసింహారెడ్డి, చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కెఎస్ రత్నం పాల్గొన్నారు। అనంతరం బూత్ స్థాయి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు। ప్రతి ఒక్క కార్యకర్త ప్రజల దగ్గరికి వెళ్లి పార్టీ పెట్టుకున్న టార్గెట్ ని పూర్తి చేసి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండేలా చూడాలని కోరారు। जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय 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 हे। ఆడియో చెక్ 1 2 3 నువ్వు గడిపోయినా మింట్రావే దగ్గరికి మళ్ళీ తర్వాత మళ్ళీ అడగకూరు, ఎందుకంటే నేను వైరల్ ఫీవర్ తోటి ఉన్నా। జరగండి వెళ్తారు అడిగానా ఇప్పుడు మన ముందు వచ్చింది మంచి అవకాశం మీకు। ఈ 2 నెలలు మంచిగా ప్రచారం చేయండి, ఎలక్షన్ ప్రచారమే చేయండి। కానీ నేను సర్పంచ్ పోటీ చేస్తానని చెప్పకూడదు, నేను ఎంపీటీసీ పోటీ చేస్తానని చెప్పకూడదు। ఈ 2 నెలల్లో మీ జేబులు మొత్తం ఖాళీ అయిపోతే అట్లా చెప్తే పొద్దున్నగా పనిచేసి పొద్దుగానే ఖర్చులు కడుగుతారు। అందుకని సిన్సియర్గా పార్టీ పని చేయండి, వేరే ఆలోచన చేయకూడదు। దాని వెంటనే మీకు ప్లానింగ్ ఉండాలి। మా ఊళ్ళో 2500 ఓట్లు ఉన్నాయి। ఎన్ని ఉన్నాయి ఓట్లు? 2500 ఓట్లు ఉన్నాయి। నేను మా ఊరికి సర్పంచ్ని కావాలి, రిజర్వేషన్ అనుకూలంగా ఉంది। ఏం పని చేయమనేది పార్టీ చేయాలి మిమ్మల్ని? ఒక బూత్కి 200 మందిని సభ్యులు చేయలేదు। ఎంతమందిని చేసిన లోపటేయాలని యుద్ధం చేస్తే ఆ యుద్ధంలో మొదలు పెట్టినారే ఓడిపోతారు। ఒకరిని పట్టుకోండి, ఇంకోని పట్టుకోండి, ఇంకోటి మంచి దారిలో పోతుందండి, సపోర్ట్ ఇస్తూ ఉండాలి। అందరూ కరప్షన్ చేసిన వాళ్ళు, అందరూ లంచం తీసుకున్న వాళ్ళని జైలు వేయాలంటే అది అసాధ్యము। అన్ని ఇర్రెగ్యులర్ చేసినవి వేయాలంటే అసాధ్యం। ఫస్ట్ ఒక దగ్గర మొదలు పెట్టండి, అది చేస్తూ ఉండండి। ఇప్పుడు నేను పద్ధతి కరెక్టే, ఏదైతే ఫస్ట్ నీళ్ళ లోపల ఉన్నాయి, నీళ్ళ FTL లోపల ఉన్నాయి కూలగొట్టాలి, తర్వాత బఫర్ జోన్లు ఉన్నాయి కూలగొట్టాలి, తర్వాత ఇది కూడా ఇంకోటి జియో ట్రిపుల్ వల్ల కొన్ని మార్పులు వచ్చేటట్టున్నాయి। నేను కూడా ముఖ్యమంత్రి కలిపి ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నా, ఏంటంటే జియో ట్రిపుల్ 1 సస్టైనబుల్ డెవలప్మెంట్ జోన్గా మారవని ఒకటి రిప్రజెంటేషన్ ఇస్తారు। కానీ ఇప్పుడైతే చేస్తుంది కరెక్టే। ఎవరైనా మంచి పని చేస్తే అది ప్రతిపక్షం కావచ్చు, విపక్షం కావచ్చు, ఎవరైనా మంచి పని చేస్తే మెచ్చుకోవాలి। ఎవరైనా ప్రజలకు లాభం చేస్తే మెచ్చుకోవాలి। కానీ వాళ్ళు ప్రజలకు ఓటు చెప్పి ఇంకోటి చేసినా, లేకుంటే ప్రజలకు వ్యతిరేకం చేసినా అప్పుడు విమర్శించే బాధ్యత ప్రతిపక్షానికి ఉంటుంది, అది బీజేపీకి ఉంటుంది। మేము కాంగ్రెస్, ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము కొన్ని మంచి పనులు చేస్తున్నాయి, అన్ని చెడ్డ పనులు కాదు। ఒకప్పుడు హైదరాబాద్ నగరంలో 2000 కంటే ఎక్కువ చెరువులు ఉండేది, కుంటలు ఉండేది। ఇప్పుడు అన్ని చెరువులు కుంటలు కబ్జా అయిపోయింది। అది వాళ్ళ ప్రభుత్వమే కాదు,